హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏపీ కౌశలం ఎగ్జామ్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి ఈరోజు నేను కమ్యూనికేషన్ స్కిల్ టెస్ట్ రిలేటెడ్ కొన్ని క్వశ్చన్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రీవియస్ వీడియోస్లో కూడా నేను యాప్టిట్యూడ్, రీజనింగ్, సైకోమెట్రిక్ రిలేటెడ్ క్వశ్చన్స్, ఇంకా కమ్యూనికేషన్ రిలేటెడ్ క్వశ్చన్స్, కంప్యూటర్ బేస్డ్ ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒకవేళ ఎవరైనా చూడకపోతే ప్రీవియస్ వీడియోస్ ఒకసారి చూడండి, మీకు ఒక ఐడియా అనేది వస్తుంది. సో ఈ వీడియోని కూడా తప్పకుండా ఎండ్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా. సో ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, వై షుడ్ వి చూజ్ యూ ఓవర్ అదర్ క్యాండిడేట్? సో వేరే క్యాండిడేట్స్ ఉన్నా కూడా మిమ్మల్ని నేను ఎందుకు చూస్ చేసుకోవాలి అని అడుగుతారనమాట. దానికి ఆన్సర్ వచ్చేసి, యూ షుడ్ చూజ్ మీ బికాస్ ఐఆమ్ ఏ క్విక్ లెర్నర్. మీరు నన్ను చూస్ చేసుకోవాలి ఎందుకంటే నేను ఏదైనా చాలా తొందరగా ఫాస్ట్గా నేర్చుకుంటాను. హార్డ్ వర్కింగ్, చాలా హార్డ్ వర్క్ చేస్తాను. హానెస్ట్, నిజాయితీగా ఉంటాను. అండ్ విల్లింగ్ టు లెర్న్, ఇష్టపడి నేర్చుకుంటాను ఏమున్నా కూడా. ఐ డూ మై వర్క్ సిన్సియర్లీ అండ్ ఆల్వేస్ ట్రై టు ఇంప్రూవ్. నా వర్క్ ఏమున్నా కూడా నేను చాలా సిన్సియర్గా చేస్తాను అండ్ చాలా ఇంప్రూవ్ చేసుకోవడానికి నేను ట్రై చేస్తాను. ఐ వర్క్ వెల్ విత్ అదర్స్. వేరే వాళ్ళతో అంటే టీంలో కూడా నేను అందరితో మంచిగా వర్క్ చేస్తాను. టేక్ రెస్పాన్సిబిలిటీ ఫర్ మై టాస్క్స్. నా టాస్క్ ఏమున్నా కూడా నేను వాటిని ఒక రెస్పాన్సిబిలిటీగా ఫీల్ అయ్యి చేస్తాను. అండ్ ఐఎమ్ పంచువల్, అంటే టైంకి వస్తాను, పంచువాలిటీ మెయింటైన్ చేస్తాను. అండ్ అడాప్ట్ ఈజీలీ టు న్యూ సిచ్యువేషన్స్. ఎలాంటి కొత్త సిచ్యువేషన్స్ ఉన్నా కూడా నేను వాటికి అడాప్ట్ అవుతాను. సో ఈ విధంగా మనం ఆన్సర్ ఇవ్వాలి. యూ షుడ్ చూజ్ మీ బికాస్ ఐఆమ్ ఎ క్విక్ లెర్నర్, హార్డ్ వర్కింగ్, హానెస్ట్ అండ్ విల్లింగ్ టు లెర్న్. I do my work sincerely and always try to improve. I work well with others, take responsibility for my task, and I am punctual and adapt easily to new situations. So, ఈ విధంగా ఆన్సర్ ఇవ్వాలన్నమాట. సెకండ్ క్వశ్చన్, వాట్ మోటివేట్స్ యూ టు డూ అ గుడ్ జాబ్? ఒక గుడ్ జాబ్ చేయాలంటే నువ్వు ఎలా మోటివేట్ అవుతావు అంటే ఏమి నిన్ను మోటివేట్ చేస్తాయి అని అడుగుతారు. ఐఎమ్ మోటివేటెడ్ బై లెర్నింగ్ న్యూ థింగ్స్ అండ్ ఇంప్రూవింగ్ మై స్కిల్స్. సో కొత్తవి నేర్చుకుంటూ ఇంకా నా స్కిల్స్ని నేను ఇంప్రూవ్ చేసుకుంటూ నేను మోటివేట్ అవుతాను. డూయింగ్ మై వర్క్ వెల్ గివ్స్ మీ సాటిస్ఫాక్షన్. నా వర్క్ని నేను కరెక్ట్గా చేస్తే నేను సాటిస్ఫై అవుతాను. అప్రిసియేషన్, రెస్పాన్సిబిలిటీ అండ్ ద ఆపర్చునిటీ టు గ్రో ఎంకరేజ్ మీ టు గివ్ మై బెస్ట్ ఎవ్రీడే. సో అప్రిసియేషన్, ఇంకా రెస్పాన్సిబిలిటీ అండ్ ఆపర్చునిటీ టు గ్రో అయ్యే ఆపర్చునిటీ ఉంటే నాకు అవన్నీ ఎవ్రీడే మంచిగా వర్క్ చేసుకోవడానికి నాకు హెల్ప్ అవుతాయి అని అంటున్నారనమాట. ఐఎమ్ మోటివేటెడ్ బై లెర్నింగ్ న్యూ థింగ్స్ అండ్ ఇంప్రూవింగ్ మై స్కిల్స్. డూయింగ్ మై వర్క్ వెల్ గివ్స్ మీ సాటిస్ఫాక్షన్. అప్రిసియేషన్, రెస్పాన్సిబిలిటీ అండ్ ద ఆపర్చునిటీ టు గ్రో ఎంకరేజ్ మీ టు గివ్ మై బెస్ట్ ఎవ్రీడే. సో థర్డ్ క్వశ్చన్, డిస్క్రైబ్ యువర్ వర్క్ ఎథిక్. వర్క్ మీద నీ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి? సో నీ వర్క్ ఎథిక్ ఏంటి అని అడుగుతారు. ఐ హ్యావ్ ఎ స్ట్రాంగ్ వర్క్ ఎథిక్. ఐఎమ్ పంచువల్, రెస్పాన్సిబుల్ అండ్ హానెస్ట్ ఇన్ మై వర్క్. సో నాకు వర్క్ మీద ఎక్కువ ఇంపార్టెన్స్ ఉండడం వల్ల నేను పంచువాలిటీ మెయింటైన్ చేస్తాను, రెస్పాన్సిబుల్గా ఫీల్ అవుతాను అండ్ హానెస్ట్, నిజాయితీగా ఉంటాను నా వర్క్ మీద. ఐ కంప్లీట్ మై టాస్క్ ఆన్ టైంలో నా టాస్క్ని నేను కంప్లీట్ చేస్తాను. అండ్ ఆల్వేస్ ట్రై టు డూ మై బెస్ట్. సో నేను ఎంతైతే నా బెస్ట్ ఇవ్వాలో అంత ఇవ్వగలుగుతాను. ఐఎమ్ విల్లింగ్ టు లెర్న్ అండ్ ఇంప్రూవ్ కంటిన్యూస్లీ. నేను ఇష్టపడి నేర్చుకుంటాను అండ్ కంటిన్యూస్గా ఏమున్నా కూడా ఇంప్రూవ్ చేసుకుంటాను. సో ఈ విధంగా ఆన్సర్ ఇవ్వాలన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, ఆర్ యూ కంఫర్టబుల్ వర్కింగ్ ఇన్ ఏ టీమ్? సో టీమ్ తోటి వర్క్ చేయడం నువ్వు కంఫర్టబుల్గా ఫీల్ అవుతావా? ఎస్, ఐఎమ్ కంఫర్టబుల్ వర్కింగ్ ఇన్ ఏ టీమ్. సో టీమ్ తోటి వర్క్ చేయడానికి నేను కంఫర్టబుల్గా ఫీల్ అవుతాను. ఐ కమ్యూనికేట్ వెల్, రెస్పెక్ట్ డిఫరెంట్ ఒపీనియన్స్ అండ్ సపోర్ట్ మై టీమ్మేట్స్. సో అందరితోటి నేను మంచిగా కమ్యూనికేట్ అవుతాను, వేరే వాళ్ళ ఒపీనియన్స్ని కూడా నేను రెస్పెక్ట్ చేస్తాను అండ్ సపోర్ట్ మై టీమ్మేట్స్, నా టీమ్మేట్స్ని కూడా నేను సపోర్ట్ చేస్తాను. ఐఎమ్ ఫ్లెక్సిబుల్, విల్లింగ్ టు హెల్ప్ అదర్స్ అండ్ టేక్ రెస్పాన్సిబిలిటీ ఫర్ మై రోల్ టు అచీవ్ టీమ్ గోల్స్. నేను ఫ్లెక్సిబుల్గా ఉంటాను, విల్లింగ్ టు హెల్ప్ అదర్స్. సో వేరే వాళ్ళకి అవసరమైతే కూడా నేను హెల్ప్ చేయడానికి ఇష్టపడతాను. అండ్ టేక్ రెస్పాన్సిబిలిటీ ఫర్ మై రోల్. సో నా రోల్కి నేను రెస్పాన్సిబుల్గా ఫీల్ అయ్యి అండ్ నా టీమ్ గోల్స్ ఏవైతే ఉంటాయో వాటిని నేను అచీవ్ చేయడానికి ట్రై చేస్తాను అని ఆన్సర్ ఇవ్వాలన్నమాట. ఎస్, ఐఎమ్ కంఫర్టబుల్ వర్కింగ్ ఇన్ ఏ టీమ్. ఐ కమ్యూనికేట్ వెల్, రెస్పెక్ట్ డిఫరెంట్ ఒపీనియన్స్ అండ్ సపోర్ట్ మై టీమ్మేట్స్.
ఐఎమ్ ఫ్లెక్సిబుల్, విల్లింగ్ టు హెల్ప్ అదర్స్ అండ్ టేక్ రెస్పాన్సిబిలిటీ ఫర్ మై రోల్ టు అచీవ్ టీమ్ గోల్స్. ఈ విధంగా ఆన్సర్ ఇవ్వాలి. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఆర్ యువర్ కెరీర్ గోల్స్? సో నువ్వు కెరీర్లో ఎలాంటి గోల్స్ నీకు ఉన్నాయి? ఈ కెరీర్ గోల్స్ ఏంటి? మై కెరీర్ గోల్ ఈజ్ టు కంటిన్యూస్లీ లెర్న్ అండ్ ఇంప్రూవ్ మై స్కిల్స్. సో నా కెరీర్ గోల్ ఏంటంటే కంటిన్యూస్గా కొత్తవి ఎలాంటి అప్డేట్స్ వచ్చినా, కొత్త టెక్నాలజీస్ వచ్చినా నేను నేర్చుకుంటాను అండ్ నా స్కిల్స్ని నేను ఇంప్రూవ్ చేసుకుంటాను. ఐ వాంట్ టు గ్రో ప్రొఫెషనల్లీ. సో ప్రొఫెషనల్గా నేను గ్రో అవుతాను. టేక్ ఆన్ మోర్ రెస్పాన్సిబిలిటీ, ఎక్కువ రెస్పాన్సిబిలిటీస్ని నేను తీసుకుంటాను వర్క్ మీద. అండ్ కాంట్రిబ్యూట్ పాజిటివ్లీ టు ద ఆర్గనైజేషన్. ఎలాంటి మిస్టేక్స్ చేయకుండా నేను పాజిటివ్గా రియాక్ట్ అవుతాను ఆర్గనైజేషన్ తరఫున. సో ఇన్ ద లాంగ్ టర్మ్ ఐ ఎయిమ్ టు బిల్డ్ అ స్టేబుల్ అండ్ సక్సెస్ఫుల్ కెరీర్. సో ముందు కూడా నేను స్టేబుల్గా సక్సెస్ఫుల్ కెరీర్ని బిల్డ్ చేయడానికి నేను ట్రై చేస్తాను. సో my career goal is to continuously learn and improve my skills. I want to grow professionally, take on more responsibility and contribute positively to the organization. In the long term, I aim to build a stable and successful career. Next question, how do you handle feedback from your manager? సో మీ మేనేజర్ ఏమైనా నువ్వు మిస్టేక్స్ చేసినప్పుడు ఒక ఫీడ్బ్యాక్ ఇస్తే నువ్వు ఎలా హ్యాండిల్ చేస్తావు దాన్ని? ఐ హ్యాండిల్ ఫీడ్బ్యాక్ పాజిటివ్లీ అండ్ విత్ అన్ ఓపెన్ మైండ్. సో ఎలాంటి ఫీడ్బ్యాక్ ఇచ్చినా కూడా నేను పాజిటివ్గా తీసుకుంటాను విత్ అన్ ఓపెన్ మైండ్ తోటి. ఐ లిజన్ కేర్ఫుల్లీ. ఏమున్నా కూడా నెగిటివ్ ఉన్నా పాజిటివ్ ఉన్నా కూడా కేర్ఫుల్గా నేను వింటాను. ఆస్క్ క్వశ్చన్ ఇఫ్ నీడెడ్. ఒకవేళ అవసరమైతే నేను క్వశ్చన్స్ అడుగుతాను, రేస్ చేస్తాను. అండ్ వర్క్ ఆన్ సజెషన్స్ గివెన్. సో నాకు ఎలాంటి సజెషన్స్ అయితే ఇస్తారో వాటిని బట్టి నేను వర్క్ చేస్తాను. ఐ సీ ఫీడ్బ్యాక్ యాజ్ ఏ ఛాన్స్ టు ఇంప్రూవ్ మై స్కిల్స్. సో ఎలాంటి ఫీడ్బ్యాక్ వచ్చినా కూడా నా స్కిల్స్ని నేను ఇంప్రూవ్ చేసుకునేలా వాటిని ఒక ఛాన్స్ లాగా నేను తీసుకుంటాను. అండ్ పర్ఫామ్ బెటర్ ఇన్ మై రోల్. వాటిని బట్టి నేను నా రోల్ని బెటర్గా పర్ఫామ్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఈ విధంగా ఆన్సర్ ఇవ్వాలి. I handle feedback positively and with an open mind. I listen carefully, ask questions if needed and work on suggestions given. I see feedback as a chance to improve my skills and perform better in my role. సో ఈ విధంగా ఆన్సర్ ఇవ్వాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.